విఆర్ఓ చిన్న ఉద్యోగస్తురాలు. నేను ఒక ఆర్ఎన్బి రోడ్ని వేరే నియోజకవర్గం వెళ్ళి తవ్వేస్తున్నానంట. ఆ రోడ్డు తవ్వేస్తే జగన్ ఇంట్లో తవ్వితే బిస్కెట్లు వస్తాయేమో, రోడ్డు తవ్వితే ఏమొస్తాయి బిస్కెట్లు? రోడ్డు కింద ఏమైనా బిస్కెట్లు ఉంటాయో తవ్వుతాకు నేను? ఇలాంటి కేసులు పెట్టి ఇవాళ ఏదో కేసు పెట్టారంట, కేసు కట్టారంట, లబలబలబలాడుతున్నారంటమ్మా. లబలబలాడతాం చేసిన తప్పుకి, చేసిన ఘోరాలకి. ఇంట్లో ఉన్నటువంటి ఆడపిల్లల్ని రోడ్డు మీద మాట్లాడినందుకు మీ కేసే పెట్టారంటున్నావు. చట్టం ఒప్పుకోదు, డెమోక్రసీ సిస్టంలో ఉన్నాం కాబట్టి. కానీ వంశీగారి నాలికి ఎదరకు లాగి కోసేయాలిట, నాలుగిట లాగి అక్కడ కోసేయాలి. అప్పుడు కానీ పనిష్మెంట్ సరిపోదు. ఒక్క కేసే అంటారేంటి? ఎలాంటి మాటలు మాట్లాడారు, ఎలాంటి అవహేళన చేశారు, ఎలా వికటంగా నవ్వుకున్నారు. ఆ అసెంబ్లీలో విజువల్ చూపించండి అయ్యా. ఎలా నవ్వుకున్నాడు జగను. వీళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళు నవ్వుకున్నారు. ఈ మిగిలిన వాళ్ళందరూ కూడా మంది బలం ఉంది కదా అని పేటరేగిపోయి విచ్చలవిడిగా చేసి ఇవాళ ఏదో మాట్లాడుతున్నాడు. వీళ్ళందరూ మాట్లాడుతున్నారు. జగన్ ఎందుకు పోయాడు బెంగళూరు? వంశీ దగ్గరికి రావచ్చుగా, జైలుకి వెళ్ళొచ్చుగా. ఒక దాంట్లో పుట్టి ఇంకో దాంట్లోకి వచ్చాడు కదా వాడు. నీ గూడికిం చేశాడు కదా, నువ్వు తిట్టించావు కదా వాడితో. ఇవాళ జైలుకి వెళ్ళాడంటే కారణం ఎవడో? జగనే.